ఆమెన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వచనాల వరకు మనం చదువుకుందాం. అంతట వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చెయ్యమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనుష్యుడికున్న బలహీనత మార్తలో కనబడుతూ ఉంది. మనుషులలో ఉన్న వీక్నెస్ మార్త యొక్క జీవితాన్ని ముందు పెట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు క్రీస్తు సశరీరుడుగా ఉన్న దినాలలో ఆయన ఆయా గ్రామాలను సంచారము చేస్తూ ఉన్నప్పుడు బెతానియా గ్రామానికి వచ్చినప్పుడు మార్త అనే ఒక స్త్రీ ఉంది. యేసయ్యను ప్రేమతో తన ఇంట చేర్చుకుంది. హల్లెలూయా. అందరికీ యేసయ్య అంటే ప్రేమ ఉంటుంది కానీ దైవ చిత్తమును నెరవేర్చే మనస్సు ఉండదు. దైవ చిత్తానికి లోబడే గుణం ఉండదు. దైవ చిత్త ప్రకారము నడిచే ఆత్మ నడిపింపు ఉండదు. ఆ మార్త యేసయ్య అంటే ప్రేమ కలిగినదే. తన ఇంటికి పిలుచుకుంది, తన ఇంట్లో చేర్చుకుంది. యేసు ప్రభు ఆ ఇంట్లో చేరి మార్త మరియలకు బోధిస్తూ ఉన్నాడు. ఈ మార్త ఒక మాట వింటుంది, అటు పోతుంది, ఆ పని జగబెడుతూ ఉంది. మనం కూడా మందిరానికి వచ్చినప్పుడు ఏదో జగబెడతా ఉంటుంది మన మనస్సు. హల్లెలూయా. ఉత్తమమైనది మరియ ఎన్నుకున్నది. మార్తేమో విస్తారమైన పనులను పెట్టుకొని యేసయ్యనే ప్రశ్నించింది. నేనంటే నీకు చింత లేదా? నేనంటే నీకు ఇష్టము లేదా? నేనంటే నీకు ప్రేమ లేదా అని యేసు ప్రభునే ఆమె ప్రశ్నిస్తూ ఉంది. ప్రియులారా, మనము యేసయ్యను ప్రశ్నించే వారిగా ఉండకూడదు, కానీ ఉత్తమమైన దానిని ఎంచుకొని దేవుణ్ణి సంతోషపరచాలి. చూడండి, విస్తారమైన పనులు పెట్టుకున్న వారు దేవుని కృప పొందలేరు. దేవుని ఘనమైన కార్యాన్ని వారు అందుకోలేరు ప్రియులారా. ఎందుకంటే నీ పనులు
ఉత్తమమైన దాని దగ్గరికి రానివ్వకుండా నిన్ను తొందర పెడతవి. శ్రేష్టమైన కృపను పొందకుండా నిన్ను కలవరపరుస్తవి. విస్తారమైన పనులు పెట్టుకుంటారు. అందుకనే మనము విస్తారమైన కృపను దేవుని దగ్గర పొందలేము. నీ పనులను నువ్వు తగ్గించుకొని, నీ పనులను కొద్దిగా చేసుకొని, ఉత్తమమైనది ఏదైనా ఉందంటే భూమి మీద దేవుని మాటలు వినటము ఉత్తమమైనవి. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని మరియ చక్కగా వింటూ ఉంది. మరియ కోసము యేసుక్రీస్తు ప్రభువు ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. మనకు కూడా సాక్ష్యం అవసరమయ్యింది. సాక్ష్యము లేకుండా మనము ప్రభుకు ఇష్టలము కాలేము ప్రియులారా. నీ సాక్ష్యము పరిమళించే విధముగా ఉండాలి. యేసయ్య చూడు మరియతో అంటూ ఉన్నాడు, మార్తతో అంటూ ఉన్నాడు, ఆమెమో ఉత్తమమైన దానిని ఎంచుకొని ఉన్నది, నువ్వేమో విస్తారమైన పనులను ఎంచుకొని ఉన్నావు గనుక ఆమె యొద్ద నుండి దానిని లేరు. ఎస్, చాలామంది అంటూ ఉంటారు, ఏం చేయాలి, నేనొక్కనే పోరాడాల్సి వస్తుంది, నేనొక్కనే కష్టపడాల్సి వస్తుంది, నేనొక్కనే చూసుకోవాల్సి వస్తుంది, అందుకే నేను దేవుని మందిరానికి రాలేకపోతూ ఉన్నాను. ఈ మాట చెప్పితే ప్రభు ఒప్పుకోడు. నీ పనులు 10 పనుల్లో ఒక 5 పనులను తొలగించుకొని 5 పనులు చేసుకొని చక్కగా సమయానికి దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. ఒకసారి ఒక కుండ, నా చిన్నతనములో సిబ్బీలు ఉండేది అన్నం ఉంచడానికి. పెద్ద ఆయన వాళ్ళ తండ్రుల కాలములోకి వెళ్ళితే మట్టితో చేయబడిన ఒకటి ఉండేది, ఏమంటారు దాన్ని, జల్లెడ అనుకుందాం. కుండను చేసి ఆ యొక్క గంజి వంచే సిబ్బిని చేసి మట్టితో చేసి ఆయన అంగట్లో పెట్టాడు. ఆ యజమానుడు పెట్టితే ఈ గంజి వంచే సిబ్బి ఉంది కదా, అది ఎగిసి ఎగిసి పడుతూ ఉంది, అతిశయపడుతూ ఉంది. నాకేమో ఇన్ని రంధ్రాలు పెట్టావు, ఆ కుండకు ఒక్క రంధ్రం కూడా పెట్టలేదని తాను తయారు చేసిన ఆ కుండ యజమానుతోటి ఈ సిబ్బి అంటూ ఉంది, ఓ గలిబిలి చేస్తూ ఉంది, అడావుడి చేస్తూ ఉంది, నాకు ఇన్ని రంధ్రాలు పెట్టినవు, దానికి ఒక్కటన్న పెట్టొచ్చు కదా అని అంటూ ఉంది. ఆ యజమానుడు అంటూ ఉన్నాడు, తయారు చేసిన ఆయన దగ్గరకు వచ్చి, ఇదిగో నీకు ఇన్ని రంధ్రాలు పెడితేనే నిన్ను గొంతరు, దానికి ఒక్క రంధ్రం పెట్టినా దాన్ని ఎవరు కొనరు, నీకు రంధ్రాలు పెట్టకపోతే కొనరు, దానికి రంధ్రం పెడితే కొనరు, కనుక నీకు రంధ్రాలు ఉండాలి, దానికి రంధ్రాలు ఉండకూడదు. హల్లెలూయా. దీని అర్థం ఏందంటే అందము దేవుడు ఇయ్యాలి. చాలామంది ఏం చేస్తారు, మనిషికి కావలసిన రంధ్రాలన్నీ దేవుడు పెట్టాడు, అవి జాలక ఎక్స్ట్రా తెలివితో ఎక్స్ట్రా జ్ఞానముతో ఇక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి, మన బస్సులో పోతున్నాయి, ఈడొకటి ఉంది, ఈడ కూడా ఒకటి ఉంది, ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగులు, దేవుడు పెట్టినవి కాదు. దేవుడు నీకు ఏం పెట్టాలో అవి పెట్టే పుట్టించాడు, బ్రతికించాడు. బైబిల్ ఏమన్నా దీనికి ఆధారం ఉందా? ఎస్తేరు రాసిన పుస్తకము 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదవండి ఎవరైనా. ఎస్తేరు 2వ అధ్యాయము 9వ వచనం.
ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనక ఆమె అతని వలన దయ పొందెను. చాలు. హల్లెలూయా. ఎస్తేరు ఒక బానిస కుటుంబంలో నుండి వచ్చిన స్త్రీ. వస్తీ రాజ కుటుంబంలో నుంచి వచ్చిన స్త్రీ. ఆమె అలంకరణ, ఆమె వేషధారణ, ఆమె వస్త్రధారణ ప్రజలు చూస్తే అవాక్కైపోతారు. కానీ ఎస్తేరు ఒక సాధారణమైన స్త్రీగా ఉంది. ఆ యొక్క అంతఃపురానికి నడిపించినప్పుడు రాజు చూసినప్పుడు ఆ చిన్నది అతని వలన దయ పొందెను. అందం దేవుడు ఇయ్యాలే, నువ్వు తెచ్చుకుంటే వచ్చేది కాదు. చాలామంది అందం కోసము ఏదేదో తాపత్రయ పడుతూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను అందంగానే పుట్టించాడు. ఆయన పోలికలో, ఆయన రూపములో, ఆయన స్వరూపములోనికి నిన్ను పుట్టించాడు. ఇంకా దానికి నువ్వెందుకు వంకలు పెడుతున్నావు? ఇంకా దానికి ఎందుకు ఎక్స్ట్రా ఫిట్టింగులు చేస్తున్నావు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకని ఆ చిన్నది చక్కనిది గనక రాజు యొక్క దయ పొందింది, రాజకుమార్తెగా మార్చబడి ఉన్నది. ప్రియులారా, హల్లెలూయా. మనకు కూడా దేవుని దయ అవసరము. ఇంట్లోకి పిలిచిందేమో మార్త, కానీ దేవుని కృపను పొందింది మరియా. చాలామంది దేవుని ప్రేమిస్తారు కానీ కృపను, దయను, ఆశీర్వాదమును, అద్భుతాన్ని పొందలేకపోతారు. కారణం విస్తారమైన పనులలో పడి వారు తొందరపడి దేవుని కృపకు దూరం అవుతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహిమ కలిగిన దేవుడు ఆ మహిమను విడిచి భూమికి దిగివచ్చి నీ స్థానములో నిలిచి నీ పక్షమున ఆయన కల్వరి శిలువలో మరణించి ప్రాణం పెట్టి ఆఖరి రక్తపు బొట్టును కార్చి నిన్ను కొన్నాడు. హల్లెలూయా. ఆ రక్షణ కార్యాన్ని, ఆ శిలువ త్యాగాన్ని నువ్వు చాలా చిన్నగా చూస్తూ ఉన్నావు గనుక నీ కార్యము వెనకబడిపోతూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనసెరిగిన దేవుడు మన దేవుడు. అందరి మనసు ఆయనకు తెలుసు, అందరి హృదయాలు ఆయనకు తెలుసు, అందరి తలంపులు ఆయనకు తెలుసు గనుక మరియా ఉత్తమమైన దానిని ఎంచుకొని ఉన్నది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడలేదు. యేసుక్రీస్తు ప్రభు కూడా 70 మందిని ఏర్పాటు చేసి తను వెళ్ళే ప్రతి గ్రామానికి, తను వెళ్ళే ప్రతి చోటికి ఇద్దరిద్దరిని పంపిస్తాడు. ఇద్దరిద్దరిని పంపిస్తే వారు వెళ్ళి అనేక దయ్యాలను వెళ్ళగొట్టి ఓ సంతోషముగా, ఆనందముగా గంతులు వేసుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీ నామములో దయ్యాలు వెళ్ళిపోయినాయని ప్రభు దగ్గర వారు సంతోషంగా చెబుతూ ఉంటే ప్రభు అంటాడు, దయ్యాలేదో వెళ్ళిపోయినాయని, భూతాలేదో పోయినాయని మీరు సంతోషించకురి కానీ మీ పేరులు పరలోకమందు జీవ గ్రంథములో రాయబడి ఉన్నవని సంతోషించండి. మరియా అదే ఎంచుకున్నది, ఉత్తమమైన దానిని. మనం ఎప్పుడైనా ఆనందించవలసింది ఏమైనా ఉందంటే మన పేరు పరలోకములో జీవగ్రంథములో రాయబడ్డదని సంతోషించాలి. నాకు ఇది లేదు అది లేదని మనము ఏడవకూడదు. ఇస్తాడు. నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి, నీ విశ్వాసం 30 ఉంటే 30 అంతలు, 60 ఉంటే 60 అంతలు, 100 ఉంటే 100 అంతలుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కొంతమంది చూడండి, అన్నీ ఉంటవి కానీ తినే యోగ్యత లేదు. కొంతమందికి సమృద్ధిగా ఉంటుంది, వానికి తినే భాగ్యము లేక అట్టికాయ తొక్కలాగా ఎండిపోయి కనపడుతూ ఉంటారు. ఒకడు అన్నపానములు పుచ్చుకొని ఆరోగ్యంగా ఉండాలన్నా అది దేవుని
సెలవు అయి ఉన్నది. ప్రసంగి 2:25 చదవండి. హల్లెలూయా. ప్రసంగి రాసిన పుస్తకము 2వ అధ్యాయము 25వ వచనం. 2వ అధ్యాయము 25వ వచనం చదవండి. దొరకకపోతే నేను చదవనా? 25 నేను చదువుతాను. ఆయన సెలవలేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? చాలు. హల్లెలూయా. నీవు భోజనము చేయాలన్నా దేవుని దయ కావాలి. ఎస్తేరు ఎలాగ దయ పొంది ఉన్నదో, మరియ ఎలాగ ఉత్తమమైన దానిని పొందుకొని ఉన్నదో, నేను కూడా భోజనము చేసి ఆరోగ్యంగా ఉండాలంటే, భోజనము చేసి తృప్తిగా బ్రతకాలంటే దేవుని దయ కావాలి. పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఈ బాలుడు వయసు యందు, జ్ఞానం యందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. కొంతమంది భోజనం చేస్తారు, అరగక అజీర్తి అయ్యి వాంతులు చేసుకొని కడుపుల నొప్పితో బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు. అవునా? మెడికల్ చదివే వారికి బాగా తెలుస్తుంది. మెడికల్ చదివే వారి దగ్గరికి వెళ్ళి మనం ఒక మాట అడిగితే వాళ్ళు అంటారు కదా, మందులు కొనుక్కున్న తర్వాతకి ఆరోగ్యం కూడా ఇయ్యమని అడిగితే వాడు మనల్ని కిందికి మీదికి చూస్తాడు. అరే బాబు, నేను మందులు ఇయ్యగను కానీ ఆరోగ్యం ఎలా ఇస్తానురా? మందులు కొనుక్కోవచ్చు, కానీ ఆ మందుల ద్వారా ఆరోగ్యం రావాలంటే దేవుడు దయ కావాలి. డాక్టర్ గారు మందులు రాశాడు, మెడికల్ షాప్కి వెళ్ళావు, మందులు తీసుకున్నావు. ఆ మెడికల్ షాప్ ఆయనను ఆరోగ్యం కూడా ఇయ్యమని ఒక 2000 ఎక్స్ట్రా ఇస్తాడా? నేను మందులు మాత్రమే ఇయ్యగలను బాబు, ఆరోగ్యం ఇచ్చేది ఆ దేవుడు. హల్లెలూయా. ఈ రోజుకు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే దేవుని దయ. ఈ నెలంతా కాపాడబడ్డావంటే అది దేవుని దయ. ఈ నెలంతా నువ్వు సురక్షితముగా ఉన్నావంటే దేవుని దయ, దేవుని కృప. విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని కృపను తోసివేసి దేవుని దయకు దూరమయ్యి మూలిగేవారు కొంతమంది, ఏడ్చేవారు కొంతమంది, బాధపడేవారు కొంతమంది, నలిగిపోయేవారు కొంతమంది. హల్లెలూయా. నీకు అందము దేవుడు ఇయ్యాలి, ఆరోగ్యము దేవుడు ఇయ్యాలి. నువ్వు తిన్నది అరిగినా అది దేవుని సెలవై ఉండాలి. నువ్వు తిన్నది అరుగుతుందంటే దేవుని సెలవే. తృప్తిగా ఉంటున్నావు. కొంతమంది తిని కూడా తృప్తిగా ఉండలేక కల్వరాల కోటలో బ్రతికే ప్రజలు కోకొల్లలుగా ఉన్నారు ప్రియులారా. హల్లెలూయా. నీకు ఆరోగ్యము రావాలంటే యేసు ప్రభువే ఇవ్వాలి నీకు. మలాకి 4:2 ఉంటుందో చక్కని మాట. హల్లెలూయా. 4:2 చదవండి. మత్తయి సువార్త పక్కన ఉంటుంది, ఎడమవైపు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. చాలు. నీకు ఆరోగ్యము రావాలి అంటే, నీతి సూర్యుడు నీ పైన ఉదయించాలంటే, అతని రెక్కల ద్వారాగా నువ్వు స్వస్థత నొందాలి అంటే, మొదటిగా నీవు భయభక్తులు కలిగి జీవించాలి. నీకు ఇంకా ఆరోగ్యము రావట్లేదంటే నువ్వు సరి అయిన భయభక్తులు దేవుని ఎడల చూపటలేదు. దేవుని నామము యందు భయభక్తులు గలవారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అతని రెక్కల నీడ నీకు ఆరోగ్యాన్ని కలగచేస్తుంది. ఎవరో రెక్కల నీడలో ఉంటే నీకు ఆరోగ్యము రాదు. యేసయ్య నీతి సూర్యుడై ఉన్నాడు. ఆయన రెక్కల చాటుకు రా. ఆయన రెక్కల నీడలో భయభక్తులు కలిగి జీవించు. నీతి సూర్యుడు నీ పైన ఉదయించి లేగదూడవలే, క్రొవ్విన లేగదూడవలే గంతులు వేయించి ఆరోగ్యమునిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియ దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, దేవుని యొక్క పనిలో మానవుని బాధ్యత చెప్పండి. వినపల్లే? దేవుని పనిలో మానవుని యొక్క బాధ్యత చెప్పండి. అందరు దినకర్ణలాగానే మారిపోయారు. లేలియా. లాజరు చనిపోయాడు, సమాధి చేశారు, ఆ సమాధికి రాయి పెట్టారు. మానవుని యొక్క పని ఏంది? రాయి మనుషుడు తీయాలి. దేవుని యొక్క పని ఏంది? లాజర్ని లేపాలి. చాలామంది ఆత్మీయ జీవితం ఎలాగుంటుందంటే, రాయి నువ్వే తీ, లాజర్ని నువ్వే తీసుకురా, నేను ఇలాగే ఉంటా. అలాగుంటే నీకు ఏమీ రాదు. మానవుని బాధ్యత రాయి తొలగించటము, దేవుని పని లాజర్ని సమాధిలో నుండి లేపటం. అవునంటారా కాదంటారా? నువ్వు చేసేది నువ్వు చేస్తే దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. నువ్వేం చేయకుండా ఇలాగుండి ప్రభువా నువ్వే చూసుకో అంటే కుదరదు. నువ్వు చదవాలే, ఆయన జాబ్ ఇస్తాడు. నువ్వు చదవకుండా జాబ్ రావాలంటే రాదు. నువ్వు కష్టపడి పని చేస్తే నీ కష్టానికి దేవుని ఆశీర్వాదము తోడుంటుంది. నువ్వు కష్టపడి ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని నా ఆశీర్వాదం ఇయ్యి ప్రభు అంటే రాదు. హల్లెలూయా. రెండో మాట, వల నేనేయాలే, చేపలను ఆయన పిలుస్తాడు వలలోకి. హల్లెలూయా. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో పేతురు తన యొక్క స్నేహితులందరూ కలిసి రాత్రంతా వలేసి కష్టపడ్డారు. ఒక్క చేప కూడా పడలేదు. ప్రభు వచ్చాడు, పడవ ఎక్కాడు. మీ యొక్క పడవను లోతులోకి నడిపించమన్నాడు, కుడివైపున వల వేయ అన్నాడు. అప్పుడు పేతురు వలేశాడు. ఆ వల నిండా చేపలు పడ్డవి. నీవు వల వేయకుండా ప్రభువా వల నువ్వే వేయి, చేపలు నువ్వే తీసుకురా, నువ్వే పట్టు అంటే అట్లా దేవుడు అన్నాడు ముందుకు రాడు నీ జీవితంలో. ప్రియులారా, నేను ప్రార్థించను దేవుడే చూసుకుంటాడంటే అది వెర్రితనం, అది అజ్ఞానత, అతి తెలివి, మూర్ఖత్వం. హల్లెలూయా. ప్రార్థన చేయి, ఆ తర్వాత దేవుడు పనిచేస్తాడు. ప్రార్థన చేయి, ఆ తర్వాత దేవుడు కార్యము జరిగిస్తాడు. నువ్వు చేసేది నువ్వు చేస్తే దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. నువ్వేది చేయకుండా అంతా యేసయ్యా నువ్వే చెయ్యి అంటే అది అవివేకము అని తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మూడోది ఏదో మీకు చెప్పాలనుకున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, రాయి నువ్వు తీయాలే, యేసు ప్రభు లాజర్ని బ్రతికిస్తాడు. నీ ఆత్మీయ జీవితము చనిపోయి ఉన్నదేమో. ప్రభువా ఆత్మీయ జీవితంలో నేను చనిపోయానయ్యా,
నేను పడిపోయానయ్యా, నేను కృంగిపోయానయ్యా, నేను నీరసిల్లానయ్యా, నేను త్రొట్టిల్లాను ప్రభువా, నాకు ఈ స్థితి వద్దు ప్రభువా, నన్ను లేవనెత్తు, నన్ను మరలా ఉజ్జీవపరచు, నన్ను క్రీస్తనే బండపైన నిలబెట్టి నీ సాక్షిగా బ్రతికింప చేయుము అని నువ్వు ప్రభు దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే చనిపోయిన నీ ఆత్మీయ స్థితిని ప్రభు తన జీవాన్ని పోసి బ్రతికిస్తాడు. నువ్వు ఆ పని చెయ్యకుండా నన్ను నువ్వే చూసుకో ప్రభు అంటే కుదరదు. లేలియా, దేవునికి స్తోత్రం. అందుకని చాలామంది వారు చేయవలసినది చెయ్యక, అడగవలసినది అడగక, నిర్లక్ష్యముతో ఉండి ప్రభు యొక్క కృపను పొందుకోలేని స్థితిలో ఉంటారు. ప్రియులారా, నువ్వు ప్రయత్నము చేస్తే ఓడిపోయినా పర్వాలేదు, ప్రభు సహాయము చేస్తాడు. ఆ తర్వాత గెలుపునిస్తాడు, విజయాన్ని ఇస్తాడు. 10th ఫెయిల్ అయినోడు అలాగే ఉండడు కదా, మరలా ఎగ్జామ్ రాస్తాడు, మరలా ఒక సబ్జెక్టు పోతే మరలా రాస్తాడు, పాస్ అవుతాడు. నువ్వు కూడా అలాగనే విసకక ప్రభును అడుగుతూనే ఉండాలి. నువ్వు ప్రార్థన చేయాలా, అడుగుతూ ఉండాలి, నువ్వు చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. మన తండ్రిని ఎంత పిలిచినా పలుకుతాడా పలకడా? పలుకుతాడా పలకడా? మనకు జన్మనిచ్చిన తల్లియే కానీ తండ్రే కానీ వారున్నంత వరకు నువ్వు చచ్చేంత వరకు నానా 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 అంటే పలుకుతూనే ఉంటాడు. విసుకడు, ఏసారడు, సనగడు, గునుగడు, సీదరించుకోడు. ఎప్పుడు సీదరించుకుంటాడో తెలుసా? తండ్రిని పట్టుకొని అంకుల అంటే చెంప మీద చెల్లు అనిపిస్తాడు. అంకుల అనే అర్థానికి నీ విస్తారమైన పనులే, అందుకే నీ చెంప చెల్లు అంటుంది. ప్రభు దగ్గర ఏది రావట్లేదు. అలాగనే యేసయ్య కూడా నువ్వెన్నిసార్లు పిలిచినా పలకటానికి సిద్ధముగా ఉన్నాడు. డాడీ అంటే పలుకుతాడు, నాన్న అంటే పలుకుతాడు, అయ్యా అంటే పలుకుతాడు, తండ్రి అంటే పలుకుతాడు. ఆయన విసికేవాడు కాదు ప్రియులారా. నీకే విసుకొస్తుంది, ఎందుకంటే నీకు విశ్వాసము లేదు గనక, నిరీక్షణ లేదు గనక, నమ్మకము లేదు గనక నువ్వే విసుకుతావు. ఎంతకని పిలవాలా ఆయనను? మన తండ్రిని, భౌతికమైన తండ్రిని సచ్చేంత వరకు నానా నానా అంటే ఎలాగైతే పలికి స్పందించి మనకు సమస్తాన్ని చేస్తాడో, పరలోకపు తండ్రి అయిన యేసయ్య కూడా నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. ఎన్నిసార్లు పిలిచినా పలకటానికి ఆయన సిద్ధం. నువ్వే సిద్ధంగా లేవు. ఎవరెవరినో పిలుస్తావు కానీ యేసయ్యనైతే పిలువవు. ఎవరెవరితో మాట్లాడుతావు కానీ యేసయ్యతో మాట్లాడలేవు. ఎవరెవరికో ఏదో చెప్తావు కానీ యేసయ్యకు చెప్పలేవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియ సంగమా, సంఘబిడ్డలారా, దేవుని పనిలో మానవుని బాధ్యత. నువ్వు రాయి తీస్తే ఈ లాజర్ని యేసుప్రభు లేపుతాడు. నువ్వు వలేస్తే చేపలు యేసయ్య పిలుస్తాడు ఆ వలలోనికి. నువ్వు అడిగితే సమస్తాన్ని సమకూడి నా మేలుకై జరిగిస్తాడు. గనుక మనుషులతో మాట్లాడటం బంద్ చేయండి, మనుషులతో నడవటం బంద్ చేయండి, మనుషులతో విస్తారంగా ముచ్చటించటం బంద్ చేయండి. విస్తారమైన పనులు పెట్టుకొని ప్రభువా నేనంటే నీకు చింత లేదా అని మార్తలాగా మాట్లాడే అజ్ఞానత నుండి బయటికి రండి. మరియలాగా ఉత్తమమైన దానిని ఎంచుకోండి. ఉత్తమమైనది ఏందో తెలుసా? ఓ పాట పాడటం ఉత్తమమైనది, దేవుని పని చేయటం ఉత్తమమైనది, దేవుని పరిచర్య చేయటం ఉత్తమమైనది, దేవునికి సాక్ష్యం ఇవ్వటం ఉత్తమమైనది, దేవుని వాక్యం వినటము ఉత్తమమైనది, దేవుని సేవలో నీ ధనము ఖర్చవుట అది నీకు ఆశీర్వాదకరం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
గనుక నా ప్రియ దైవ జనాంగమా, నువ్వు చేయవలసినది చేసి ప్రభును అడుగు, అప్పుడు ఆయన చేయాల్సినది చేస్తాడు. మార్తలాగా చింత లేదా అని ప్రభును ప్రశ్నించొద్దు, శోధించొద్దు. నీకు ఆరోగ్యం కావాలంటే మందులు కొనుక్కో. ఆ మందులు నీ శరీరానికి ఆరోగ్య ఔషధముగా దేవుడే చెయ్యాలి. నీ అందము క్షీణించిపోకుండా ఉండాలంటే నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. చక్కటి అందాన్ని, సౌందర్యాన్ని, రూపాన్ని దేవుడిచ్చాడు. దానికి ఇంకా ఏమీ ఎక్స్ట్రా ఫిట్టింగులు పెట్టొద్దు, సెట్టింగులు చేయొద్దు ప్రియులారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, మనము దేవుని సెలవు లేకుండా ప్రకృతిలో గాలి కూడా నీకు పనిచేయదు. ఆయన సెలవు లేకుండా అన్నం తిని బ్రతికే నరుడే భూమి మీద లేడు. నువ్వు అన్నం తింటున్నావు, అరుగుతున్నది, అది నీకు దేవుని సెలవ, దేవుని దయ. నువ్వు ఈ ప్రకృతిలో గాలిని ఆస్వాదిస్తున్నావు, ఆరోగ్య ఆక్సిజన్గా నీకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు, అది దేవుని దయ. గనక మనందరి ఆత్మీయ జీవితములో ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతలమై జీవించుదాం. ఆరోగ్యమైన, అందమైన, నువ్వు తీసుకునే ఆహారమైన దేవుని దయతో నీకు అది మేలుగా మార్చబడుతూ ఉంది. ఆరోగ్యము లేదంటే నువ్వు మారవలసింది ఎంతో ఉంది, నువ్వు దిద్దుకోవలసింది ఎంతో ఉంది, నువ్వు సరిచేసుకోవాల్సింది ఎంతో ఉంది. నువ్వు దీవించబడట్లేదంటే మానవుడు దేవుని సొమ్ముని తినటం వల్లనే వాడు దీవించబడలేకపోతూ ఉన్నాడు. దేవుని సొమ్ము తినటము మానివేయి, నా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ క్రమాన్ని, ఆ నియమాన్ని దేవుడు నీకోసమే బైబిల్ గ్రంథంలో రాచిపెట్టి ఉన్నాడు. ఈ మాటలు దేవుడు మనందరి హృదయములో భద్రపరుచునుగాక, స్థిరపరిచి నూరంతలుగా ఫలింపచేయునుగాక. అట్టి కృపతో దేవుడు మనల్ని అభిషేకించునుగాక. ఆమెన్. హల్లెలూయా.